భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. స్వదేశీ అంతరిక్ష నౌకగా పిలుచుకునే పుష్పక్ రాకెట్ను విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఎస్యువి తరహాలో రాకెట్ను ప్రయోగించారు. గాల్లోకి ఎగిరిన తర్వాత రాకెట్ రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ తయారీ భారతదేశ చరిత్రలో మరో మైలురాయని ఇస్రో వెల్లడించింది. ప్రయోగంలో భాగంగా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ నుంచి పుష్పక్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది. భారత వాయుసేన హెలికాప్టర్ చినూక్ ద్వారా పైకి తీసుకువెళ్లి 4.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి పుష్పక్ ను వదిలిపెట్టింది. ఈ సమయంలో 4 కిలోమీటర్ల దూరం నుంచి పుష్పక్ రాకెట్ రన్వేపై వైపు దూసుకువెళ్లింది. రేంజ్ను కూడా తనకు తానుగానే సరిచూసుకుని ఆ తర్వాత రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. బ్రేక్, పారాచూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్లు, నోస్ వీల్ స్టీరింగ్ వ్యవస్థ సాయంతో ఆగిపోయింది అంటూ ట్విట్టర్ వేదికగా ఇస్రో వెల్లడించింది. ఆర్ఎల్వి లెక్స్ లో బహుళ సెన్సార్ ఫ్యూజన్ ఉపయోగించారు. ఇందులో ఇనర్షియల్ సెన్సార్, రాడార్ అల్టిమీటర్, ఫ్లష్ ఎయిర్ డేటా సిస్టమ్, సూడోలైట్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ వంటి సెన్సార్లున్నాయి. ఈ మిషన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నేతృత్వంలోని సహకార ప్రయత్నం. ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉన్నాయి. ఈ మిషన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఏరియల్ డెలివరీ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, మిలిటరీ ఎయిర్వర్త్నెస్ అండ్ సర్టిఫికేషన్ సెంటర్ కింద ప్రాంతీయ మిలిటరీ ఎయిర్నెస్ సెంటర్లు, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆస్ట్రోల్ పార్ట్నర్స్ కార్పొరేషన్ సమన్వయం చేస్తోంది. దీనికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి గణనీయమైన మద్దతు లభించింది.